ఈ రోజు విశాఖపట్నానికి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి శవ రాజకీయాలు చేయడానికి మరో అడుగు ముందుకేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉండేది బెంగళూరులో. ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చుట్టపు చూపు లెక్కన వచ్చి వెళ్తూ ఉంటాడు. ఈ గొడ్డలి పార్టీ అధినేత ఈ జగన్మోహన్ రెడ్డి ఈయనేంటంటే ఎప్పుడన్నా రాష్ట్రంలో ఎవరన్నా చనిపోయినప్పుడు, రాష్ట్రంలో ఏదన్నా కులాల మధ్య చిచ్చు పెట్టడానికి లేదా రాష్ట్రంలో ఏమన్నా గందరగోళాలు సృష్టించడానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే ఈ గొడ్డల పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వైజాగ్ వచ్చి అవాస్తవాలు, అకథనాలు, ఏందంటే నిరాధార ఆరోపణలు చేసేసి మళ్ళీ అదేదో సినిమాలో అంటారు కదరా, ఏమనంటే నువ్వు మారలేదు, ప్రతిసారి నువ్వు యు ప్రూవ్డ్ మీ రాంగ్ అని అంటారు కదా. ఆ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేశాడంటే, నేను మారలేదు, నా బుద్ధి ఇంతే, నన్ను జనాలు ఎంత చీకొట్టినా నేను మారను అని ఈరోజు చెప్తూ ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మేము సూటిగా అడగదలుచుకున్నాం. ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఒక మాట, నీ స్థాయి కాదు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ మాట్లాడారు. మీరున్న పదవికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా నువ్వు హుందాతనంగా మాట్లాడాలి. అంతమంది ముందు మాట్లాడేటప్పుడు అక్కడ ఒకరు బాధితులు ప్రాణాలు కోల్పోయి ఉండేటప్పుడు నువ్వు వచ్చేమంటున్నావు తెలుసా? అక్కడికి బోడిలోది ₹1,00,00,000 ఎవరైనా ఇస్తారు, ఈ టైపు నువ్వు ఒక భాష వాడావు. ఆ భాష నీ స్థాయికి కరెక్ట్ పద్ధతి కాదు. అది ఎలాంటి వాళ్ళు వాడే భాష అంటే, రోడ్డు పక్కన రోక్కులు ఉంటారు చూడు, వాళ్ళు కూడా అలాంటి భాష వాడరు. కానీ నువ్వు వాడుతున్నావంటే నువ్వు ఎంత దిగజారిపోయి ఉన్నావో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మాట్లాడుతూ ఈ ఇష్యూలో ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ గురించి చెప్పి నేను ఇచ్చాను కోటి అంటున్నావు. ఎక్కడిచ్చావు? నీ భాషలో చెప్పాలంటే బోడి నువ్వు ఎక్కడి నుంచి తీసి ఇచ్చావు? నీ జోబిలో తీసిచ్చావా? లేదు కదా. ప్రభుత్వం నుంచి ఇచ్చావా? లేదు కదా. ఆ రోజు ఏంటంటే ఒక డీలింగ్ మాట్లాడుకొని కంపెనీ వాళ్ళతో ఆ రోజు కంపెనీ వాళ్ళ తరపు నుంచి ఇప్పిస్తానని చెప్పి అనౌన్స్ చేసి నువ్వు వెళ్ళిపోయినావు. 2 ఏళ్ళైనా ఇవ్వకపోయినా ఆ తర్వాత అది ఇష్యూ జరుగుతూ ఉంటే ఆ రోజు ఎవరో ఒక ముగ్గురికి కంపెనీ తరపున లాస్ట్ మినిట్లో ఒక 2 ఏళ్ల తర్వాత ఇచ్చావు, అంతేగాని ఆ తర్వాత 14 మంది చనిపోతే దాదాపుగా నువ్వు ఇచ్చింది 3 మందికి, అది కూడా నువ్వు ఇవ్వాలా, ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. అంటే ₹1 కూడా ఇవ్వకుండా ఈ రోజు నిస్సిగ్గుగా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటే నువ్వు ఎంత దిగజారిపోయిన వ్యక్తివో అర్థమవుతుంది. ఈ రోజు ప్రభుత్వము దీన్ని రాజకీయం చేయదలుచుకోవాలా, ఆ కుటుంబాలకు అండగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి అని ఈ రోజు కుటుంబం ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి శవ రాజకీయం చేస్తావు. ఈ రోజు నిన్న ఇష్యూ జరిగిన వెంటనే రాష్ట్ర హోంమంత్రి గారు వితిన్ అవర్స్ లో అక్కడికి వెళ్ళారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే అక్కడ లోకల్ శాసనసభ గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన వెళ్ళారు. రాత్రికి రాత్రి కేంద్ర మంత్రి చంద్రబాబు నాయుడు గారు 9:30 ఆ టైంలో రివ్యూ చూపెట్టి చీఫ్ సెక్రటరీని, అదేవిధంగా ఎవరైతే డీజీపీతో మాట్లాడి కేంద్ర మంత్రితో, ఎవరైతే ఉక్కు మంత్రితో మాట్లాడిన వెంటనే ఆయన ఢిల్లీ నుంచి వచ్చి అర్ధరాత్రి 12 గంటలకి ఏం చేశారు, అక్కడ విజిట్ చేసి తక్షణమే 25 లక్షలు వాళ్ళ అకౌంట్లో పడే విధంగా హామీ ఇచ్చి మళ్ళీ ఇంకా ఏం చేయగలుగుతాం అన్ని చేస్తామని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళడం జరిగింది. పక్క రోజు తెల్లవారుజామునే ఎవరైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళందరినీ పరామర్శించి ఆ కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి చేశారు. అక్కడ కొంతమంది నీ మనుషులు రాజకీయం చేయాలని చూస్తే ఇది రాజకీయం చేసే సమయం కాదు, ఈ కుటుంబాలకు మేము అండగా నిలబడాలి అని చెప్పి అక్కడ ఆ కుటుంబాలకు ఒక భరోసా ఇచ్చారు. అక్కడ రాజకీయం చేయడానికి వెళ్ళా. మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ₹2 కోట్ల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి ఇస్తాం. అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. అదేవిధంగా వాళ్ళ పిల్లల చదువు పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళు ఎక్కడైతే ఉండాలో క్వార్టర్స్లో ఉండాలంటే వాళ్ళకి పూర్తిగా క్వార్టర్స్లో వాళ్ళకి ఇల్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పి వాళ్ళకి అన్ని రకాల హామీలు ఇచ్చి ఇప్పుడు ఏదైతే జరగాల్సిన కార్యక్రమం అంత్యక్రియలు ఉన్నాయో అందరిది జరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి అందరం కూర్చొని మాట్లాడుకొని చేద్దామని ప్రభుత్వం ఒక బాధ్యతతో, ఒక జవాబుదారీతనంతో చెప్తే ఈ రోజు నువ్వు వచ్చి అక్కడికి రాజకీయం చేస్తా ఉన్నావు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే నైతిక అర్హత నీకుందా అని అడుగుతూ ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులుగా. వైజాగ్ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దాన్ని అనేవాళ్ళు ఒకప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని. అలాంటి విశాఖ ఉక్కుని నాడు అమ్మేస్తామని చెప్పి నువ్వే చెప్పింది వాస్తవం కదా. ఆ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎవరైతే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారో ఆయనే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు స్టీల్ ప్లాంట్ నమ్మేసి రాజధాని కడదామన్నాడు అని ఆ రోజు చెప్పారు. అంటే నువ్వు ఎంత దిగజారుడు వ్యక్తివో, నీ క్యారెక్టర్ అలాంటిదో ఆ రోజున్న ఐఏఎస్ అధికారులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి సమాధానం చెప్పండి. అంటే వైజాగ్ స్టీల్ ని అమ్మేయాలనుకున్న దుర్బుద్ధి నీది. ఈ రోజు కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వం కాపాడింది. చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలోకి వెళ్ళి కేంద్ర మంత్రితో, ఎవరైతే నిర్మలా సీతారామన్ గారితో కావచ్చు, ప్రధానమంత్రి గారితో కావచ్చు మాట్లాడి, అదేవిధంగా కేంద్ర ఉక్కు మంత్రిని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి
తీసుకొని వచ్చి అక్కడే తక్షణమే 500 కోట్లు సహాయం స్టీల్ ప్లాంట్ కి అనౌన్స్ చేయించింది కావచ్చు. అక్కడుండి వైజాగ్ ఏదైతే ఉక్కు ఉందో, విశాఖ ఉక్కు, అది ప్రైవేటీకరణ కాదు, ఇది ఆంధ్రుల హక్కు, దీన్ని కాపాడుతామని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక బాధ్యతతో చెప్పి ఈ రోజు కాపాడుకుంటూ వస్తే 12,500 కోట్లకు పైగా ఈ రోజు కేంద్రం నుంచి తెప్పించి దాని ద్వారా అక్కడ ఉండే వాళ్ళందరినీ ఆదుకుంటూ ఈ రోజు లాభాల బాటలోకి తీసుకొని వస్తూ ఉంటే ఈ రోజు ఒక సంఘటన జరిగింది. అది బాధాకరమైన విషయం. నిజంగా బాధపడుతున్న ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి నువ్వు ఈ రోజు రాజకీయం చేస్తున్నావంటే నీ స్వార్థం కోసం నువ్వు ఎంత దిగజారుడు వ్యక్తివో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను కూడా గమనించమంటున్నాం. ఇలాంటి దుర్బుద్ధి గల వ్యక్తి, ఇలాంటి వక్రబుద్ధి గల వ్యక్తి మన రాష్ట్రానికి హానికరం. ఎందుకంటే వైజాగ్ ఉక్కును అమ్మేయాలనుకున్నాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్ని 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారన్నా వచ్చి స్టీల్ ప్లాంట్ ని దాన్ని చూసి అక్కడ ఎవరితో అన్నా మాట్లాడారా అంటే ఒక్కరోజు మాట్లాడలేదు ఈ సైకో. కానీ ఈరోజు వాళ్ళు ప్రాణాలు కోల్పోతే అక్కడ శవరాజకీయం చేయడానికి వచ్చాడు. ఇదేనా ఈయనకున్న చిత్తశుద్ధి అని వైజాగ్ ప్రజల్ని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఆలోచించమంటున్నాం. ఈ రోజు వ్యక్తులుగా ఎవరూ శాశ్వతం కాదు, రాజకీయాలు శాశ్వతం కాదు, ఒక మంచితనం అనే శాశ్వతం. ఈ రోజు అక్కడ ప్రాణాలు కోల్పోయి బాధలో ఉంటే ఆ బాధలో వచ్చి రాజకీయాలు మాట్లాడతాడు, బోడిలో అని చెప్పి ఇలాంటి మాటలు వాడుతూ ఉన్నాడంటే ఇతను ఎంత దిగజారుడు వ్యక్తో ఆలోచించుకోవాలి. ఇతనికి ఏదో ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ అని చెప్తున్నాడు. ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ జరిగిన సంఘటన గురించి నిజాలు బయట పెడుతుంటే ఎంతో మంది పైన అక్రమ కేసులు పెట్టించి వేధించింది ఈ సైకో, ఈ గొడ్డల పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాదా? ఒక్కసారి ఆలోచించండి. అక్కడున్న చుట్టుపక్కల బాధితులకి కనీసం పరిహారం ఇవ్వకుండా రాష్ట్రంలో ఉండే వదిలేస్తే 2 ఏళ్ల తర్వాత వాళ్ళు మళ్ళీ రోడ్డుపైకి వస్తే అప్పుడు ఇచ్చామని చెప్పి పట్టా చేసింది ఈ గొడ్డల పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాదా అని రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ ఆలోచించమంటున్నాం. ఎందుకంటే ఈ రోజు అతను ఆ హయాంలో మాత్రం వదిలేశాడు గాలికి. ఇతను ఈ రోజు ఏదో మానవత్వం గురించి మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు, మానవత్వం గురించి మాట్లాడే నీకు అర్హత ఉందా? కరోనా వచ్చినప్పుడు ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఏముందబ్బా బ్లీచింగ్ పౌడర్ వేస్తే చల్లితే తగ్గిపోతుందని మాట్లాడింది నువ్వు కాదా? ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరుగుతూ ఉంటే నీ క్యాబినెట్ లో ఉన్న మహిళా మంత్రి 1-2 రేపులకేనా అని మాట్లాడినప్పుడు నీ మానవత్వం ఎక్కడికి వెళ్ళింది? బాబాయిని గొడ్డలు పోటేసి నరికి చంపుతూ ఉన్నప్పుడు నీ మానవత్వం ఎక్కడికి పోయింది? రాష్ట్రంలో దళితులపైన దమనకాండ జరుగుతూ ఉన్నప్పుడు నీ మానవత్వం ఎక్కడికి పోయింది? ఆ రోజు రాష్ట్రంలో అనేక సంఘటనలు జరిగితే అన్నమయ్య డ్యాము దగ్గర దాదాపు 20 మంది పైన చనిపోతే ఆ రోజు జలసమాధి అయిపోతే అక్కడికి వెళ్ళి ఎకిలి నవ్వులు నవ్వింది. ఆ రోజు పట్టించుకోకుండా నువ్వు కాదా అని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అంటున్నారు. ఈ విధంగా ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనల దగ్గర నువ్వు వెళ్ళి ఎకిలి నవ్వులు నవ్వుతూ గాలి కొదిలేసింది ఆ రోజు ప్రభుత్వాన్ని, నువ్వు కాదు. ఈ రోజున్న ప్రభుత్వం ఒక బాధ్యతతో నీ వాళ్ళు వచ్చి అక్కడ రెచ్చగొట్టాలని చూసినా ఇక్కడ రెచ్చగొట్టద్దండి, రాజకీయాలు కాదు, ఆ కుటుంబాలకు మనం అండగా నిలబడాలి అని ఒక మానవత్వంతో మాట్లాడి ఈ రోజు దీన్ని రాజకీయం చెయ్యొద్దు అంటే కావాలని పదే రాజకీయం చేస్తున్న నీ దుర్బుద్ధిని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి రాజకీయ నాయకుడు మా రాష్ట్రానికి వద్దు అని నిన్ను చూపించి ఈ రోజు రాష్ట్రంలో ఉండే యువత ప్రజలు అంటున్నారు. ఎందుకంటే ఇతను రాష్ట్రంలోకి వస్తే శవరాజకీయం చేయాలనుకుంటాడు, మతాల మధ్య చిచ్చులు పెట్టాలి, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టాలి. ఇలాంటి దుర్బుద్ధి ఉండే వ్యక్తి, ఇలాంటి గొడ్డలి పార్టీ అధినేత, ఈ సైకో ఆలోచనలు ఉండే వ్యక్తి మాకు ఈ రాష్ట్రానికి వద్దు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ వైసీపీ గొడ్డలి పార్టీని రాష్ట్రం నుంచి తరిగొట్టాలని రోజు రాష్ట్రంలో ఉండి యువతంతా పూనుకున్నారు. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్న వైజాగ్ లో మాట్లాడిన దానికి ప్రతి ఒక్క దానికి నువ్వు నువ్వు రేపు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటావు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ప్రభుత్వం ఒక జవాబుదారితనంతో, ఒక బాధ్యతతో, ఒక మన అనే భావంతో చేస్తూ ఉంటే ఈ రోజు విషం జిమ్మడానికి నువ్వు వచ్చావంటే నీ క్యారెక్టర్ ఎలాంటిదో, నువ్వు వాడిన పదాలు నీ స్థాయికి తగ్గ మాటలు కాదు అవి. అవి రోడ్ల పైన పక్కన వెళ్ళే రోకులు కూడా అంత దిగజారి నువ్వు మాట్లాడుతున్నావంటే ఆ మాటల్ని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు గ్రహించి ఇతను మారడు జీవితంలో అని అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఇంకొకసారి ఇలాంటి శవరాజకీయాలు చేయొద్దని తెలియజేస్తే అబద్ధాలు, ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి అబద్ధము రానున్న రోజుల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే నువ్వు మారకుండా వచ్చే అబద్ధాలు. ఎల్జీ పాలిమర్స్ ఇష్యూలో ఇన్ని సంఘటనలు జరిగితే కనీసం న్యాయం చేయాల, అది నీ చేతగాని తనం. ఈ రోజు 24 గంటల్లో 25 లక్షలు వాళ్ళ ఖాతాలో వేసి వాళ్ళకి కావాల్సిన అన్ని విధాలుగా 90 రోజుల్లో మేము అన్ని సెట్ చేస్తామని ఈరోజు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ కట్టుబడి రేపు రానున్న రోజుల్లో ప్రభుత్వం పనిచేస్తుంది. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ప్రభుత్వం తిప్పికొట్టి నిన్ను తరిమి కొడతారు రాష్ట్రం నుంచి అని తెలియజేస్తున్నాం.